ఉప్పల్ బాలు మా బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ 10 లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అవసరమైతే నాగార్జున గారికి ఇండియన్ స్టైల్ మసాజ్ గానీ థాయి మసాజ్ అయినా కూడా చేస్తాడు. అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారు లేకపోతే ఇంకా హౌస్ అనుకుంటున్నారు మీరు? బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా. నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి వస్తే 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతా నేను. అమ్మో నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? నాగార్జున సార్, నేను బట్టలు ఇప్పు తిరుగుమన్న తిరుగుతాను. నాకు అంత ఇష్టం, బిగ్ బాస్ కోసం చచ్చిపోతాను. అయితే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? హాయ్ బిగ్ బాస్, అగ్నిపరీక్ష 2కి రాకుండా ఉండటానికి ఇదే నా ఆడిషన్ వీడియో. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అగ్నిపరీక్ష 2కి రాకుండా ఉండటానికి ఇదే నా ఆడిషన్ వీడియో. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. డైరెక్ట్ కంటెస్టెంట్కి రమ్మంటే వస్తా కానీ ఈ అగ్నిపరీక్షకి నా దగ్గర టైం లేదు. డైలాగ్ కొంచెం అతికలేదు. Public wants that ati. I know the public pulse. I know how to play kabaddi with the public. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు బిగ్ బాస్లోకి రావాలని. ఎలాగో కొన్ని డేస్లో బిగ్ బాస్లోకి హోస్ట్ గాను గెస్ట్ గాను వస్తాను. తర్వాత నీ ఇష్టం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? హే సెలబ్రిటీ జాగీరా, చల్ నేనే వస్తున్నా, ఇక జడ్ది ఇయ్యాలి జుమ్మలికే అయా షేర్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. 4 ఏండ్ల గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. ఏంటి మమ్మీ ఎవడీడు? బిగ్ బాస్ సీజన్ 10 కి పోదాము, వస్తావా? సై సై సయ్యారే. ఈ వీపీ గాడు నాకు బీపీ తెప్పిస్తున్నాడు రా బాబు. పోయి దుమ్మురే కొట్టేసి దులిపేసి వద్దాం, వస్తావా? సై సై సయ్యారే. యాడ దొరికింది సంతరా ఇదే? వైట్ గోల్డ్ కాంటెస్ట్ కోసం ఒక ఆడిషన్ వీడియో చేద్దామా? ఏం అడిగిందండి కదా బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చే ఉంటాయి. నేను బిగ్ బాస్ కి కేవలం ఫేమ్ కోసమే కాదు, నాలాగా కలలు కంటున్న ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ లా మారదామని ఈ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. నాగార్జున సార్ గారికి బిగ్ బాస్ గారికి నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు బషీర్ మాస్టర్ గారు. సర్చ్ లో కొట్టండి బషీర్ మాస్టర్, ఎక్కడున్నా సరే వచ్చేస్తది. ఫేమస్ ఎవరంటే బషీర్ మాస్టర్ గారు. ఆడో పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సర్చ్ లో కొట్టిన వస్తుంది, యూట్యూబ్ లో కొట్టిన వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో కొట్టిన వస్తుంది, ఫేస్బుక్ లో కొట్టిన వస్తుంది. సార్ బషీర్ మాస్టర్ అంటే తెలియని ఎవరు లేరు. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. బిగ్ బాస్ నాగార్జున గారు, మీరు బిగ్ బాస్ లోకి మా ఖమ్మం కోటేష్ ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మీ యొక్క ఆశీర్వాదం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నమస్తే బిగ్ బాస్, నమస్తే గోల్డ్ డ్రాప్ రిఫైండ్ ఆయిల్ టీమ్. సో ఫైనల్ గా అయితే నాకు గోల్డ్ డ్రాప్ ప్యాకెట్ దొరికిస్తుంది. మన అందరి ఎంపిక గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో ఇది బిగ్ బాస్ నా పర్సనాలిటీ. ఏంటంత బక్కగా ఉన్నాడో చూడడానికి అనుకుంటున్నారేమో. ఏ పొట్టలో ఏ పొమ్మ ఉందో ఎవ్వరికి తెలియదు. ఏంటంత బక్కగా ఉన్నాడో చూడడానికి అనుకుంటున్నారేమో. ఏ పొట్టలో ఏ పొమ్మ ఉందో ఎవ్వరికి తెలియదు. అంటే అందరూ అంటారు నీ డాన్స్ చేస్తాము, యాక్టింగ్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంటారు. ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏమవుతుందంటే నవ్వు అవుతుంది. అదే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తే పిచ్చి అవుతుంది. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా? ఆ పక్కనే ఉన్న కిరాణా స్టోర్ లోకి వెళ్ళి
మన గోల్డ్ డ్రాప్ రిఫైన్ ఆయిల్ తీసుకొని వచ్చా నేను. నేను గోల్డ్ డ్రాప్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా ఒకసారి చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇది సబ్మిట్ అవ్వట్లేదు. అయితే వెళ్ళి అదే నేను మిమ్మల్ని నవ్విపించిన, ఏడిపించిన, అసలు ఎందుకురా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నాం అనే ఫీలింగ్ వచ్చేటట్టు కూడా చేసిన. హాస్పిటల్లో పుట్టినప్పుడు కూడా నేను ఇట్లా కడుపులోకి వెళ్ళి బయటికి తీయంగానే నేను బాస్ టైటిల్ కొట్టాలి అని చెప్పి నేను డాక్టర్కి చెప్పిన అన్న. నేను ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. ఎంతో మంది హృదయాల్ని గెలుచుకున్న మహాసామ్రాజ్యం. నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఓరి బాబు మచాయో. నేను బిగ్ బాస్ కి రెడీ అవుతున్నాను. ఎందుకు అడుగు తింటానికా? అన్ని సర్దుకుంటున్నాను. అగ్గిన పరిస్థితికి వెళ్ళాలి కదా, బట్టలు సర్దుకుంటున్నా ఇంకెళ్ళిపోతున్నాను హైదరాబాద్. సర్లే నువ్వు దెంగే ఇంకా. హాయ్, నా పేరు నరేష్. దిస్ ఇస్ మై ఆడిషన్ వీడియో ఫర్ గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? నేను కామెడీ చేయగలను, సీరియస్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయగలను, అనలైజ్ చేయగలను, అబ్జర్వ్ చేయగలను. అండ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నా ఒరిజినాలిటీని కూడా బయటకు తీస్తాను. బిగ్ బాస్ కి తీసుకోండి ప్లీజ్ నాగార్జున సార్. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. ఎందుకు ఇట్లా చెప్తారు ప్లీజ్? నాకు అగ్ని పరీక్షకి ఎట్లా కూడా తెలుస్తలేదు. మీకు దండం పెడతాను, నాకు ఎట్లా అప్లై చేసుకోవాలి అర్థమైతలేదు ప్లీజ్. అసలు బిగ్ బాస్ 7 నుంచి బిగ్ బాస్ 8, 9 ఈ రోజు 10 కూడా అడుగుతున్నాను. ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. నేను బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నానంటే నా యొక్క మొదటి డ్రీమ్ డైరెక్టర్. అబ్బో ఈడు మనకంటే ఉన్నాడు. సాయిబాబా గుడి దగ్గర నించొని సాయిబాబా గుడి దగ్గర ఉండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, నాకు ఈ అవకాశం ఇస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.